కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ నూనె అక్కర్లేదు. కొంచెం నూనె వేసి ఇందులో మనము వెల్లుల్లి, అల్లం అన్నీ వేసుకుందాం. చూడండి, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక పక్కన ఉల్లిపాయలు, వీటితో పాటు కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని స్లోగా సాటే చేసుకుందాం. అయితే ఈ నూనెలో ఇలా సాటే చేసినప్పుడు పైన ఏదైతే వెల్లుల్లి రెబ్బ కానీ అల్లం కానీ ఆ నూనెకి ఫ్రై అవుతూ దానికి ఒక లైట్ బ్రౌన్ కలర్ తీసుకురావాలి. ఆ లైట్ బ్రౌన్ కలరే మన డిష్కి ఆ మంచి ఫ్లేవర్ ఆ గ్రేవీకి తీసుకొస్తుంది. అది మీట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కొన్నిసార్లు లైట్గా ఆ కలర్ తీసుకురావడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు లైట్గా ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు వీటిని వేయించుకుందాం. ఆఖరికి మీరు చట్నీలలో కూడా ఈ మిరపకాయలు కొంచెం నూనెలో ఫ్రై అవుతేనే దాని టేస్ట్. ఇంకొకటి, మరి ఈ గ్రేవీ మలాయ్ అంటే క్రీమీ టెక్స్చర్ రావడానికి ఇందులో జీడిపప్పు కూడా మనం వేసుకున్నాం. మనకి మెయిన్గా గ్రేవీలో కావలసినవన్నీ ఇందులోకి వచ్చేసాయి. ఇలాగే కొంచెం కలర్ లైట్గా వచ్చేట్లు మనం దీన్ని కుక్ చేసుకుందాం. స్లోగా కుక్ అవనివ్వండి, లైట్గా కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వండి. తర్వాత దీంతో వడ్డిచ్చే ఆ గ్రేవీ ఇంకెంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి. ఇలా స్లోగా కుక్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ మీరున్న ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఈ లిటిల్ క్యారమలైజేషన్ ఏదైతే ఉందో ఆ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందే మనకి గ్రేవీలో కూడా మంచి టేస్ట్ అందజేస్తుంది. దీన్ని కొంచెం చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు కూడా కావాలంటే పోసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత మనం ఈ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాం. మన పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మనము వెన్నలో కసూరి మేతిని లైట్గా కుక్ చేసి ఈ గ్రేవీ వేసి కుక్ చేసుకుందాం. మేము సాధారణంగా అయితే గ్రేవీ అంతా రెడీగా ఉంటుంది, ఎందుకంటే గ్రేవీ చేయడానికే చాలా టైం పడుతుంది. సో పన్నీర్ ముక్కల్ని కూడా నేను కట్ చేసి రెడీగా ఉంచుకుంటాను. మనం పన్నీర్ పీసెస్, చిన్న పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని ఈ డిష్లో వేసుకుంటాను. నాకు కావాల్సినంత పన్నీర్. ఏంటంటే ఆ పన్నీరు మనకి తింటున్నట్టు ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ గ్రేవీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ వెన్న ఎప్పుడన్నా మనం వేసేటప్పుడు లైట్గా కొంచెం నూనె వేసుకుంటే వెన్న మనకి ఇమీడియట్గా బర్న్ కాకుండా ఉంటుంది. ఈ అద్భుతమైన మలాయ్ ఆ ఫ్లేవర్స్లో మనం ఇందులో వెన్న, అవునండి, కొంచెం ఎక్కువగానే ఇందులో పడాలి. ఇప్పుడు మనం ఇదే వెన్నలో మిగతా గ్రేవీ అంతా వేసి కుక్ చేసుకుంటాను. దాన్ని ఎన్ని రకాలుగా చక్కగా ఫ్లేవర్ఫుల్గా దాని కన్సిస్టెన్సీ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇలా వెన్న కరుగుతున్నప్పుడు ఇందులో మన కసూరి మేతి, మరీ ఎక్కువసేపు కుక్ చేసామనుకోండి చేదు వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా ఇందులో వేసిన వెంటనే ఆ ఫ్లేవర్స్, ఆ వెన్నలో ఆ కసూరి మేతి ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మనం పెరుగు, అలాగే ఇదే దాంట్లో కొంచెం పసుపు కూడా వేయండి. వేసి ఆ దాంట్లో దీన్ని కుక్ చేసుకుందాం. ఓహోహోహోహో, దానాలాగా మన పెరుగు రెడీ మలాయికి. ఇందులో మన పేస్ట్, ఏదైతే ఆ ఉల్లిపాయల పేస్ట్ మనం వేసాం, ఇప్పుడు మనకి ఆ పెరుగు ఏంటంటే మనకి ఒక చిక్కదనాన్ని, ఒక పులుపు అన్నీ యాడ్ చేస్తుంది. ఈ గ్రేవీ ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు ఆ సిల్కీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ పెరుగు కొంచెం ఆ దానాలా వచ్చింది కదా, అదేమో మనకి అక్కడక్కడ మనకి కన్సిస్టెన్సీ అందజేస్తుంది. ఇప్పుడు దీన్ని స్లోగా ఈ గ్రేవీని మనకు కావాల్సిన విధంగా కుక్ చేసుకోండి. ఆ జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉంటుందో అది స్లోగా చిక్కగా అవుతుంది, అలా కుక్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో మనం వాటర్ మనకు కావాల్సినంత వేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ పెరుగులో నుంచి వచ్చిన తేమ చూడండి ఇంకా సరిపోలేదు, అందుకని చెప్పేసి మనకి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. ఎప్పటిదాకా మనం కుక్ చేస్తాం, దీంట్లో ఎటువంటి పచ్చివాసన లేకుండా మంచి సిల్కీ గ్రేవీ తయారై పన్నీర్ మనకి గ్రేవీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో మన పన్నీర్ వేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు, అలాగే కొంచెం అంత పంచదార కూడా. ఈ పంచదార ఒక మంచి ఫ్లేవర్ని మనకి బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ టేస్ట్, పంచదార వేయగానే దీంట్లో పర్ఫెక్ట్. ఉప్పు కూడా మనకు కావాల్సినంత
వేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఆహా, గ్రేవీ అయితే ఆల్రెడీ మలాయ్ గ్రేవీలా తయారవుతుంది, కానీ నాకు ఆ పచ్చిదనం ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఆ టేస్టీగా అవ్వాలి. అదిరిపోయింది. ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. ఇందులో మనం పన్నీర్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను వేసి ఆ మంచి పింక్ సిల్కీ గ్రేవీ, అలాగే కొంచెం కలర్ బ్రేక్ చేయాలి. కలర్ ఎలా బ్రేక్ చేస్తాను? రెడ్ క్యాప్సికమ్ తోటి ఈ కలర్ బ్రేక్ చేస్తాను. క్యాప్సికమ్ని కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డైమండ్ ఎడ్జెస్ లాగా, అది చూడ్డానికి కూడా బాగుంటుంది. అందులో క్యాప్సికమ్ మీరు చూస్తూ ఉంటారు కదా హోటల్లో, గ్లాస్ అట్లా ఉంటే షెఫ్లు ఇలాంటి ప్యాన్ పట్టుకొని ఇలా అని కుక్ చేస్తుంటారు. ఇదేనండి, ఇంతే సింపుల్ కుకింగ్. కాకపోతే ఆ వేడి మీద మనం కుక్ చేసేటప్పుడు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం చిక్కగా అవుతుంది. నేను నీళ్లు లైట్గా వేసి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకురావాలి. ఇంకొక ఫుల్ మంట పెట్టేసి మీకు వడ్డించేటప్పుడు వేడిగా తీసి బౌల్లో వేస్తాం. అప్పుడు ఇది వేడి గుమగుమలాడుతూ మీ టేబుల్ దగ్గరకు వస్తుంది. ఆ వెన్నని చక్కగా ఎమల్సిఫై చేసాం, ఆ జీడిపప్పు పేస్ట్ని ఎమల్సిఫై చేసాం, ఆ పన్నీర్ని వేసాం, మలాయిలాగా క్రీమ్ లాగా తీసుకొచ్చాం. కానీ ఫ్లేవర్ని ఆకాశానికి అందించే ఆ కసూరి మేతిని కూడా ఇందులో వేసి పర్ఫెక్ట్. ఇప్పుడు స్లోగా బ్రేక్ అవుతూ లైట్గా ఇందులో నుంచి ఆ వెన్న బయటికి రావడానికి రెడీగా ఉంది. అంతే, ఇంకేంటి, వడ్డించేసుకుందామా? దీన్ని వడ్డించేసుకునేటప్పుడు చూడండి ఆ గ్రేవీ ఇది అలా పర్ఫెక్ట్, ఆ మెరుపు అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. అందులో పన్నీర్ ముక్క ప్రతి పీసు నా సామిరంగా. దీంట్లో క్రీమ్, లైట్గా క్రీము అలా వేసి చూస్తాం కదా హోటల్లో వేస్తారు ఆ క్రీమ్. ఇంకేంటి ఆలస్యం? కసూరి మేతి మలాయ్ పన్నీర్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో మనం కొంచెం నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అన్నీ కొంచెం పెద్ద ముక్కలుగానే వేసి చూపించిన విధంగా నూనెలో కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసినవన్నీ లైట్గా కలర్ వచ్చి కుక్ అయిన తరువాతనే దాన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె అలాగే వెన్న కూడా వేసి కసూరి మేతి చూపించిన విధంగా దాంట్లో వేసి పెరుగు, కొంచెం పసుపు వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమం మనకు కుక్ అవుతుందో ఇందులో మనం మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయలతో పాటు పేస్ట్ చేసిన ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం కుక్ చేసుకోండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసి ఆ సిల్కీ టెక్స్చర్ వచ్చిన తర్వాత కొంచెం పంచదార కూడా వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అందులో పన్నీర్ ముక్కలు అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మనం కుక్ చేసుకోండి. 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడిగా ఫ్రెష్ క్రీమ్ పైన పోసి వేడిగా వడ్డించుకోండి. రొట్టెలతో, నాన్తో, రుమాలి రోటీ, ఆఖరికి పులావులతో పాటు కూడా బాగా ఎంజాయ్ చేసే ఈ డిష్ తప్పకుండా చేసి ట్రై చేయండి.